సార్ వేరే సబ్జెక్ట్స్లో కూడా డౌట్స్ ఉన్నాయి. ఏం సబ్జెక్ట్స్? కామర్స్, స్టాటిస్టిక్స్, హ్యూమన్ రిసోర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవి ఉన్నాయి సార్. బీకాంలో అన్ని సబ్జెక్టులు చెప్పావుగా. ఇవే రావు సార్. ఇవి కాదు, నీకు అసలు చదివే రాదు. కానీ ఏం చేద్దాం సార్, నాకు చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని పెద్ద జాబ్ చేయాలని నా డ్రీమ్. నువ్వు ఆ డ్రీమ్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తావు. ఇంతకీ మీరేం చేస్తున్నారు సార్? ప్రజెంట్ ఏమీ చేయట్లేదు. ఇంత ఇంటెలిజెంట్ ఏం చేయకుండా ఎలా ఉన్నారు? పోనీ ఏం చేయాలనుకుంటున్నారు? బిజినెస్ చేయడం నా డ్రీమ్. బిజినెస్? నాకు కూడా బిజినెస్ పెడదామని డ్రీమ్ సార్. ఇందాక జాబ్ చేయడం డ్రీమ్ అన్నా. యుఎస్కి వెళ్ళి కొన్నాళ్ళు జాబ్ చేసి బాగా డబ్బులు సంపాదించి ఇండియాకు వచ్చి బిజినెస్ పెట్టాలన్న డ్రీమ్ సార్. నీ డ్రీమ్ నువ్వు ఖచ్చితంగా నెరవేర్చుకుంటావు కదా. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. దీనికి ఎటకారానికి రియాలిటీకి తేడా లేకుండా పోతుంది. అవును, ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? ఫుడ్ బిజినెస్. నిన్న మీరు సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, ఎవరికి టేస్ట్ నచ్చుద్దని తెలుసుకొని మీరు కూడా బండి పెడదామని కదా. ఏం మాడుతున్నావు? బండి? నేను అసలు ఏం మాడుతున్నావు నువ్వు? నా రేంజ్ 5 స్టార్ 7 స్టార్ హోటల్. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ వచ్చి 3 స్టార్ హోటల్ తీసుకోమంటే వద్దు పో అన్నా. అంతెందుకు, నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది బాగోపోయినా సరే 5 స్టార్ రేటింగ్ ఇస్తా. అది నేను స్టార్లకు ఇచ్చే వాల్యూ. అలాంటి నన్ను బండి పెడతా అంటావు? అవును సార్, మన థాట్స్ ఎప్పుడు పెద్దవే ఉండాలి. 5 స్టార్ హోటల్ కొంచెం కష్టం సార్. ఈ తెలివితేటలకి నువ్వు యూఎస్ వెళ్తున్నప్పుడు నేను 5 స్టార్ హోటల్ పెట్టలేనా? కరెక్ట్ సార్. సరే నేను వెళ్తాను సార్. వెళ్ళేళ్ళు. మమ్మీ, బంటి సార్ అకౌంట్ చాలా బాగా చెప్తున్నారు. నాకేం తెలియదు. మీరేంట్రా ఇక్కడ? మా సంగతి వదిలే గాని నువ్వేంట్రా ఆ అమ్మాయికి చూసిన చెప్పమంటే ఇంటి దగ్గర దింపేసి వస్తున్నావు? అంటే ఆ అమ్మాయి అడిగింది దింపకపోతే బాగోదని. పనిలో పని పైకి వెళ్ళి తినేసి రావాల్సిందిరా. అనుకున్నాను, కాకపోతే ఎక్స్ట్రా ఫుడ్ వండారా లేదా అని. పిలుస్తుంది లేరా ఏదో రోజు. చూసావరా, ఆ రోజు చెప్పా అమ్మ ఎదులా చూస్తుందని. నువ్వే నమ్మలా. రే ఏం మాడుతున్నారా? నేను ఆ అమ్మాయిని దింపడానికి వచ్చా అంతే, మా ఇద్దరి మధ్య ఏం లేదు. మాకేం తెలుసురా నీకు ఆ అమ్మాయికి ఏముందో. అయినా అన్ని మాకు సెప్స్ చేస్తున్నావు ఏంటి? ఇప్పుడు చూడు, నువ్వు ఒకటివే అమ్మాయిని దింపడానికి వెళ్ళలేదా? మాకేం సెప్స్ చేస్తున్నావు ఏంటి? ఒరే, మీలాంటి వాళ్ళ వల్లేరా సమాజం మొత్తం ఒక అమ్మాయి అబ్బాయి కలిసారంటే చెడుగా ఆలోచిస్తున్నారు. సర్లే, పార్టీ ఉందన్నా పదండి వెళ్దాం. నువ్వు 250 తెచ్చావా? పదండ్రా, ఓ 2-3 రోజులుగా అమ్మాయిని అడిగిస్తాను. లేదు, ఇప్పుడు వెళ్ళి అడిగిసిరా. ఇప్పుడు వెళ్తే బాగోదులేరా, ఇప్పుడు మీరు ఇచ్చేయండి. ఓ 2-3 రోజులుగా అమ్మాయి దగ్గర గోకేద్దాం. దా ఇదో బక్కబారం మాకు. బాబు ఒక దోశ అమ్మా. ఒరే బంటి, నువ్వా? ఒరే, నేను కాలేజీలో ఉన్నప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇలాంటి టిఫిన్ బండి ఏదో పెడతావని. కరెక్ట్గా సెట్ అయ్యవురా. అప్పట్లో పెద్ద బిజినెస్ పెడతా అన్నావు. ఇదేనా రా నీ బిజినెస్? సార్, ముందు మీకు ఏం కావాలో చెప్పండి. నీ దగ్గర ఫేమస్ ఏంద్రా? అన్ని ఫేమస్ సార్. సరే, ఒక మంచి మసాలా దోశ. మంచిది కావాలా మసాలా దోశ కావాలా? ఒరే, ఇలాంటివి తగ్గించుకోమని అప్పట్లో కాలేజీలో చెప్పా. అప్పుడు తగ్గించుకుంటే ఇప్పుడు బాగుపడేటోనివి. ఆ దోశ. రే, కొంచెం మసాలా రా. వేస్తాను, ఆగండి. రే, కొంచెం అయ్యరా. ఇదిగోండి. రే, కొంచెం చట్నీరా. వేస్తున్నా, ఆగండి. బాగుందిరా టిఫిను. రే, నీళ్ళు. ఒక్క నిమిషం సార్, ఇదిగోండి. సారా తాడా కదా కడుక్కోవడం. రే, దోశ బాగుంది, వాటర్ కూడా బాగున్నాయి. సరే మరి ఉంటా. సార్, డబ్బులు ఇవ్వండి. రే, గురువుని పట్టుకుని డబ్బులు అడుగుతావేంట్రా? మీరేమన్నా మా క్లాసులు ఫ్రీగా చెప్పారా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అంటే మీరు మా క్లాసులు ఫ్రీగా చెప్పలేదు కదా, ఎవరి బిజినెస్ వాళ్ళదే అంటున్నా సార్. సరే కానీ బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? మా నాన్న సార్, మా నాన్న లేనప్పుడు నేనే చూసుకుంటాను. ఓహో, మీ
నాన్నగారి బండా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఓ మా స్టూడెంటేనా? హా. ఏంటి బంటి సార్, మీ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇంకా అవ్వలేదా? సోషల్ ఎక్స్పెరిమెంటా పని బొందా? కాలేజీలోనే ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడు. ఈ బండ ఆడదే. సార్ మీరు ముందు డబ్బులు ఇచ్చి బయలుదేరండి. ఇస్తాలేరా, నేను ఎక్కడికి వెళ్తా? సరే అమ్మ, లేట్ అవుతుంది, కాలేజీకి వచ్చాయి. అది కాదు నక్షత్ర. ఛీ,